హైదరాబాద్లో మరోసారి విలువైన భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల వేలం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ రెడీ అయింది. ఉప్పల్ భగాయత్, మోకిలా, లేమూరు ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. 3 నెలల క్రితం కోకాపేటలో భూముల వేలం ద్వారా 3,862 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న హెచ్ఎండిఏ మరోసారి మిగిలిన భూముల వేలం వేయడం ద్వారా కనీసం 2,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో మరోసారి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం. ఉప్పల్ భగాయత్, మోకిలా, లేమూర్లో ప్లాట్ల వేలం. భూముల వేలం ద్వారా 2,500 కోట్లు టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న కొన్ని భూముల్లో ఇప్పటికే లేఅవుట్లుగా అభివృద్ధి చేశారు. ఇందులో ఉప్పల్ భగాయత్, మోకిలా, ఇన్ముల్ నర్వా, లేమూర్, తుర్కయాంజల్ లేఅవుట్లలో ఇప్పటికే కొన్ని ప్లాట్లను వేలం వేశారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో 41 ప్లాట్లు, తుర్కయాంజల్లో 12, మోకిలలో 719, లేమూరులో 164, హుడా హైట్స్ లో 37 ప్లాట్లు మిగలగా వాటిని త్వరలోనే వేలం వేయబోతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక వస్తుల నిర్మాణానికి భూముల వేలం ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రేడియల్ రోడ్స్ 2 ప్రాజెక్ట్, బుద్వేల్ నుంచి కోకాపేట వరకు నిర్మించనున్న ట్రంపెట్ ఫ్లైఓవర్, శంకర్పల్లిలోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కిలోమీటర్లు పైప్లైన్ రోడ్ అభివృద్ధి ప్రాజెక్ట్ నిధులు అవసరమవుతోంది. ఇక నానక్రామగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపున రోడ్డు విస్తరణకు భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. బంజారా హిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్లు, ఎలివేటెడ్ కారిడార్ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 18 కిలోమీటర్లు, ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం నిధుల అవసరం ఉంది. త్వరలో మెట్రో రైల్ను ఎల్ఎండి నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో వారికి చెల్లించాల్సిన 2,000 కోట్లను కూడా హెచ్ఎండిఏ ఖజానా నుంచే చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉప్పల్ భగాయత్, మోకిలా, లేమూరు ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా నిధులను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది.